వర్కౌట్ అయిన ప్లాన్ బెటర్ కదా, కొత్త ప్లాన్ ఎందుకు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు. 5 ఏళ్లు తాను అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన అదే సెంటిమెంట్ గేమ్ ప్లే చేసేందుకు జగన్ అండ్ కో టీం భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ 2 ఏళ్ల తర్వాత ప్రణాళిక అమలు చేసేందుకు ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతలతో జగన్ కూడా నిత్యం సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం విడతల వారీగా అనుబంధ విభాగాలతో సమావేశమవుతున్నారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కూడా. ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందా అని సమాలోచనలు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్లాన్ అనుకుంటున్నారా? పాదయాత్ర ప్లాన్. 2019 ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పాదయాత్ర చేపట్టారు జగన్. ఇడుపులపాయలో మొదలుపెట్టి అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలిశారు. లెక్కలేనన్ని హామీలిచ్చారు. ప్రతి ఒక్కరూ చెప్పింది విన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఈ వేదిక మీద నుంచి ఒక మాట ఇస్తా ఉన్నాను. రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను. అన్నొస్తున్నాడు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నవరత్నాలు అంటూ ఊదరగొట్టారు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నామో అనే సంగతి మీ అందరికీ నవరత్నాల ద్వారా చెప్పాం. ఆ నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ప్రతి మీటింగులోనే చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఇవాళ చెప్పుకుంటూ వస్తా. నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. టీడీపీ నాయకుల అవినీతి ఘన చరిత్ర మాత్రం పాలకొల్లులో మోగుతా ఉంది. ఇవాళ ఇదే పాలకొల్లులో దోపిడీ అన్నది ఏ స్థాయిలో జరుగుతా ఉంది అని చెప్పడానికి నిజంగా ఇక్కడ పాలకులు సిగ్గుపడాలి. అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు కావటం లేదని నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగారు. ప్రజలు కూడా కేవలం ఒక్కటే ఛాన్స్ అని ఇచ్చి లాగేసుకున్నారు. అక్క, చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఇచ్చే 10,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం. వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్ చివరికి ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయారు. పరువు పోవడంతో చివరికి చేసేది లేక తాడేపల్లి ప్యాలెస్ కూడా ఖాళీ చేసి నేరుగా బెంగళూరు యలహంక ప్యాలెస్ కు మకాం మార్చేశారు. అక్కడి నుంచే పార్టీలో ఒకరిద్దరు నేతల ద్వారా పార్టీని నడిపిస్తున్నారు. అయితే చిన్న చిన్న ఘటనలు జరిగితే వాటిని జగన్ భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. సొంత మీడియా అండతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే 3 ఏళ్లలోనే అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకత ఉందని, అదే తనకు అనుకూలంగా మారుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతుంది. ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో తిరగాలని జగన్ సూచిస్తున్నారు. అదే సమయంలో తాను కూడా పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సరిగ్గా 2 ఏళ్ల ముందు పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఇప్పటికే పార్టీ నేతలు సలహా ఇచ్చినట్లు సమాచారం. 2027లో అయితే అప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతుంది. కాబట్టి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయికి చేరుతుందని, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే మాత్రం ఇప్పుడే పాదయాత్ర చేస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రజల్లోకి వస్తే మాత్రం 5 ఏళ్ల కాలంలో జగన్ చేసిన అరాచకాలను ప్రజలు నిలదీస్తే పార్టీ పరిస్థితి ఏమిటి అని కొందరు వైసీపీ నేతలు భయపడుతున్నారు.